మీరు ఏ గుంపులో ఉన్నారు అనే టైటిల్ పెట్టుకుందాం. కాబట్టి ఆ అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఈనాడు చాలామంది ఇదే బైబిల్ని పడుతూ మేము కూడా సరైన దాంట్లో ఉన్నాము, మేము కూడా సరైన బోధలో ఉన్నాము, సరైన విశ్వాసంలో ఉన్నాము, సరిగా మా బోధ కరెక్టే, మా సంఘ కాపరి కరెక్టే, మా సంఘం కరెక్టే అని రకరకాలైన సొంత ఆలోచనలతో వారికి నచ్చిన దాంట్లో ఉంటూ మేము కూడా దేవుల్లో ఉన్నామని చాలామంది ఏమాడుతున్నారంటే ఈనాడు భ్రమపడుతున్నారండి. ఇలా భ్రమపడడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్నది ఏ ఆత్మ అంటే మంచి ఆత్మ కాదు, వీళ్ళలో ఉన్నది ఏమంటే భ్రమపరచు ఆత్మ. అందుకోసం ఏం చేస్తారంటే మేము కూడా సరైన దాంట్లో ఉన్నామని భ్రమపడుతూ ఈనాడు చాలామంది ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట అనగా అర్థం ఏంటంటే అపోస్తుల మాట, అపోస్తులు చెప్పిన మాట వినాలి. మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మనవాడు కాడు అని చెప్పేశాడు. కాబట్టి దేవుని సంబంధి అయితే మన మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు అని చెప్పేశాడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అని చెప్పేశాడు. కాబట్టి ఎవరైతే అపోస్తులు చెప్పిన దాన్ని లోబడుతున్నారో, అపోస్తులు చెప్పని దాన్ని కూడా లోబడేవారు ఎవరంటే భ్రమపరచు ఆత్మ అని చెప్పేశాడు. కాబట్టి ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, ఏది భ్రమపరిచేది, ఏది భ్రమపరచట్లేదు. అలాగే సమాజంలో కూడా ఇదే బైబిల్ని పట్టుకుంటూ చాలామంది రెండు గుంపులుగా, రెండు రకరకాలైన మనుషులకి నాడు సమాజంలో తిరుగుతూ మాకు కూడా ఏముందంటే పరలోకం ఉంది అని భ్రమపడతారు. ఇప్పుడు పాపం చేసేవారికి పరలోకం ఉందా అంటే ఉందా అని అంటే పాపం చేసేవారికి ఏం లేదు, పరలోకం లేదు. కానీ పాపం చేసేవారు కూడా అనుకుంటారు ఏమనంటే మాకు పరలోకం వెళ్ళిపోతాం అని అనుకుంటారు. ఇలాంటి వారే రెండు రకాలైన గుంపులో ఒక గుంపులో ఉన్నవారు. ఒక గుంపు ఎక్కడికి వెళ్తారో తెలుసు మనకి, వారు పరిశుద్ధులు అయితే కనుక ఎక్కడికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. అదే పరిశుద్ధులు కాక అపవిత్రులు అయితే ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. కాబట్టి ఈ రెండిట్లో మనము కొన్ని గుంపుల్ని ఈరోజు మనము ఆలోచించేద్దాము. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బైబిల్లో చాలా గుంపులు ఉన్నాయి. ఆ గుంపుల్లో మొదటి గుంపు ఏంటంటే బైబిల్ నుంచి మనం ఆలోచించేద్దాం. వారు గుంపు కూడి నా ప్రాణము తీయగోరుచు తమ చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందరా, దేవా కోపం చేత జనులను అనగగొట్టుము అని చెప్పేశాడు. ఇక్కడ ఎవరు గుంపు అంటే ప్రాణాలు తీసే గుంపు. దేవుడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఒక మనిషి ప్రాణాన్ని ఎప్పుడు తీయొద్దని చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు అని చెప్పేశాడు. కానీ నాడు సమాజంలో ఉన్న గుంపులో గుంపు ఎలాంటిదంటే వారు ప్రాణాలు తీసే గుంపు, ప్రాణాలు లెక్క చేయని గుంపు. నేను పీక మీద వేసి తొక్కేస్తాను అంటారు. ఎవరో ప్రాణాలు తీసే గుంపు వీళ్ళందరూ కిరాతకులు. మనిషిని కూడా లెక్క చేయకుండా, అది తల్లనా, తండ్రనా, కొడుకనా, కూతురనా లెక్క చేయకుండా తమ పగని తీర్చుకోవడానికి మనుషులు ప్రాణాలు కూడా తీయడానికి తెగిస్తారు. ఎవరంటే ఇలాంటి దుర్మార్గుల గుంపు ఎవరంటే ప్రాణాపాయాలు తీయలు గుంపు అంటే, ప్రాణాలు తీసే గుంపు అంటే ఇలాంటిది. అదే చెప్పేసాడు 6వ వచనంలో, వారు గుంపు కూడి పొంచి ఉందరు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు, ఎప్పుడు చంపేద్దాం ఇన్ని అని చూస్తారు. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడ ఉన్నారంటే, ఇలాంటి గుంపు ఎక్కడ ఉందంటే సమాజంలో. అందుకోసం దేవుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావు అని అడిగితే కనుక ప్రాణం తీసే గుంపులో ఉన్నారా చాలామంది. అదే చెప్పేసి అక్కడ ఏమని, వారు గుంపు కూడి పొంచి ఉందరు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు అని చెప్పేశాడు. యేసుక్రీస్తు కూడా ఎక్కడ దొరుకుతారని చూశారు. ఈయన ఎక్కడ చంపేద్దామా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామని చూశారు. అంటే ఈ బ్యాచ్ అందరూ ఎవరంటే మనుషుల ప్రాణాలు సైతము లెక్క చేయకుండా, వారి మీద కనికరణ లేకుండా, వారి మీద దయ లేకుండా ఏం చేస్తారంటే మనిషి ప్రాణాలు కూడా తీయడానికి చూస్తారు. ఎవరంటే ఇలాంటి దుర్మార్గులు ఎవరంటే ప్రాణప్రాయములు, ప్రాణాలు తీసేవారే ఎవరంటే ప్రాణాలు తీసే గుంపు వెళ్తాయి. అదే చంపేసిన తండ్రి, తల్లిని చంపేసిన కూతురు, అక్కని చంపేసిన
తమ్ముడు. ఇలా ఎందుకు అన్నారంటే వీళ్ళందరూ ఎవరంటే బలాత్కారులు, దుర్మార్గులు, గర్విష్ఠులు, దేవుని ఎవరంటే లక్ష్య పెట్టని వారు. అది చెప్పేసి చూడండి అక్కడ, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచున్నారు, బలాత్కారులు. ఇలా గర్వం వచ్చేసింది అనుకోండి ఏం చేస్తారు, కొడత కూడా వచ్చేస్తారు. ఎవరంటే గర్విష్ఠులు అండి వీళ్ళందరూ. గర్వం ఉన్నవా? గర్వంకు ముందు ఏముంటుంది అంటే నాశనం ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు ఆన్ ది స్పాట్ పడిపోతారు. తర్వాత మీ గర్వం అంతా ఏమైపోద్ది అంటే అణిగిపోతుందండి. కాబట్టి గర్వం ఉంటే తగ్గించుకోలేదు, ఎందుకంటే గర్విష్ఠులు ఒకనొక రోజు లెగిసిపోతారు. అందుకని దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీజీచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు. దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు కాబట్టి మనిషి ప్రాణాలే తీయాలని చూస్తున్నారు. ఎవరంటే ఈ ప్రాణాలు తీసే గుంపు అండి వీళ్ళందరూ. ఇది మొదటి గుంపు. రెండోది అని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం. ఆ సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటివాడు దిగునో వాడు ఎట్టు వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డువారు, కుంటువారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అని చెప్పేశాడు. ఏంటంటే అది సందర్భం చదివేద్దాం. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చును కనుక యేసు యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కాదు, అంటే ఒక కోనేరు ఉందండి. కోనేరు దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారంటే గుడ్డివారు, రోగులు. కాబట్టి రోగులు, గుడ్డివారు ఎక్కడికి వెళ్తున్నారంటే బెతెస్దా దగ్గర ఉన్న కోనేరు దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? రోగాలు తగ్గడం కొరకు వెళ్తున్నాడు. ఒక చిన్నది పాత నిబంధనలో కూడా ఒక చిన్నది ఏం చేస్తుంది అంటే తన రాజుగారిని ఏం చేస్తుంది, ఆ కోనేరులో దిగిందామని లేదా ఒక యోర్దాన్ నదిలో దిగిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిగిస్తుంది, ఏమవుతుంది, స్వస్థత జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి వారు కనబడుతున్నారంటే రోగులు గుంపు. అదే మాట్లాడేశాడు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి, అంటే ఆ వాటర్లో ఎవరు దిగుతున్నారంటే దేవదూత దిగుతుంది. దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటివాడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును అని చెప్పేశాడు. అంటే ఎప్పుడైతే నీళ్లు కలుతున్నాయో ఆన్ ది స్పాట్ దూకే, ఆన్ ది స్పాట్ ఆ నీటిలోకి దిగిపోవాలి. ఎవరైతే ముందు దిగాడో అలాంటి ఎవడైనా ఎంత వ్యాధి ఉన్నా సరే ఆ వ్యాధి ఏం చేయబడుతుంది అంటే తగ్గించబడడం కొరకు వారు ఆ కోనేరు దగ్గరికి వచ్చేవారు. ఎవరంటే రోగులు. ఎవరెవరు అంటండి, కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అని చెప్పేశారు. ఇక్కడ ఏ గుంపు? రోగులు గుంపు. రోగులు స్వస్థపరచుకోవడం కొరకు, రోగాలు తగ్గించడం కొరకు ఒక కోనేటి దగ్గరికి వచ్చి ఏం పొందుతున్నారంటే స్వస్థత పొందుతున్నారు. అది ఆనాడున్న యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన ప్రక్రియ, జరిగిన కార్యక్రమం అండి అది. కానీ ఈనాడు ఎక్కడైనా మీరు యోర్దాను నదిలోకి వెళ్తే, మీరు పలానా నదిలో మునిగితే ఎక్కడైనా మీకు ఏదైనా స్వస్థత జరుగుతుందంటే ఏం జరగదు. మీరు యెరూషలేములో ఉన్న మట్టి తరిగితే మీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, మీ ఇంట్లో ఉన్న రోగాలు కానీ, మీ ఇంట్లో ఎవరికైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మట్టి, ఆ నీళ్ళు తెచ్చుకుని తాగితే తగ్గిపోతున్నారు ఈనాడు. అలాంటి అజ్ఞానులు కూడా ఎక్కడ ఉన్నారంటే ఈనాడు సమాజంలో ఉన్నారు. అది ఆనాడు జరిగిన గుంపు, ఆనాడు జరిగిన కార్యక్రమం. అది ఈనాడు ఏ కాలం అంటండి అది చెప్పేశాడు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది. ఈనాడు యూదులు ఉన్నారా? లేదు. మనకు పండుగలు ఉన్నాయా? లేవు. లేనప్పుడు మనకు ఒక కోనేరు లేదు, మనకు ఒక యోర్దాన్ లేదు, యోర్దాన్లో మునగమైన ఆజ్ఞ కూడా ఎక్కడ కూడా లేదు. అయితే ఈనాడు పెద్దకాకని అనే చోట ఏం చేస్తారంటే మట్టి తినేవారు కొంతమంది, అయితే నూనె నోట్లో స్ప్రే చేసే వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఆ నూనె లోపల పడితే రోగాలన్నీ తగ్గిపోతాయి. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ యోర్దాన్ నదిలోకి వెళ్ళి లేదా ఆ బెతెస్దా దగ్గర ఉన్న కోనేరు దగ్గరికి వెళ్ళిన దాంట్లో మునిగితే మనకు రోగాలు తగ్గిపోతాయి అని చెప్పే బోధలు కూడా ఈనాడు ఉన్నాయి. అంటే వీళ్ళందరూ దేని గురించి అంటే బైబిల్ పట్టుకునేది రోగాల్ని తగ్గించుకోవడం కొరకు. ఫర్ ఎగ్జాంపుల్గా రోగాలు తగ్గినాయి అనుకుందామండి, అక్కడికి వెళ్తాయి మరలా రోగాలు రాకుండా ఎవరికైనా ఉంటాయా అంటే ఏ ఒక్కరికి రోగాలు రాకుండా జీవితంలో ఏ రోగం రానివాడు ఎవడైనా ఉన్నాడంటే ప్రపంచంలో ఎవరు లేరు. రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందము అని చెప్పేశాడు. ఈనాడు స్వస్థశాలలో,
ఈనాడు రోగుల కొరకు నూనెలు, రోగుల కొరకు బాటిళ్ళు, రోగుల కొరకు కచ్చీపులు, రోగుల కొరకు ఇష్టానుసారమైన అమ్మేస్తారంటే ప్రపంచమంతా దేవుణ్ణి వెంబడించేది, యేసుక్రీస్తుని వెంబడించేది దేని గురించి అంటే రోగాలు తగ్గడం గురించి. అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు చూడండి, అక్కడ యోహాను సువార్తలో, యోహాను సువార్త 5:4 అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడి ఉండి చూచి వాడి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూర్చున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించడానికి నాకు ఎవడూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకి ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువని వాంతో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తి నడిచెను అని చెప్పేశాడు. ఆనాడు స్వస్థతలు జరిగినాయంటే ఒక అర్థం. దేనికి జరిగినాయి స్వస్థతలు? ఆనాడు సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగినాయంటే ఇంకా అప్పటికి ఏం చేయబడలేదంటే వాక్యం ఏం చేయబడలేదు, స్థిరపరచబడలేదు. వాక్యం స్థిరపరచబడలేనందున ఆనాడు వారిని నమ్మడానికి స్వస్థతలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యక్రమాలు జరిగినాయి. ఆనాడు వచ్చేవారు, స్వస్థత పొందేవారు. కానీ ఈనాడు మనకంటూ కోనేరు, మనకంటూ ఒక లేకు, లేదా మనకంటూ ఒక పాండ్ కానీ ఉండి రోగాలు వస్తాడికి వెళ్ళి మున్నగండి అని చెప్పడానికి క్రొత్త నియమంలో ఎక్కడ మనకేం లేదు. అదే ఆనాడు స్వస్థతలో, సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేశారంటే వాక్యము స్థిరపరచబడాలి. చదివేద్దాం. మార్కు సువార్త 16:19. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకం చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి. ప్రభు వారికి సహాయకుడై వెనువెంట జరుగుచూ వచ్చిన, అంటే ఫుట్నోట్లు ఏమన్నాడు, వెంబడించిన, అంటే సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలన్నీ ఎవరు వెంబడిస్తాయి? అపోస్తులు వెంబడిస్తాయి. అందుకని వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం ఏం చేయబడేనో, స్థిరపరచబడుచుండేను. ఆమేన్ అని చెప్పేసి అయిపోయింది అక్కడికి. కాబట్టి ఈనాడు అవి జరగడానికి కానీ, ఈనాడు రోగులకి హాస్పిటల్లో, రోగులకి వైద్యం, రోగులకి యేసుక్రీస్తు వారు అంటారు బతుకుండా ఏమని, రోగులకి ఏం కావాలి? వైద్యుడు కావాలంటాడు. కానీ ఈనాడు రోగాల కొరకే దేవుణ్ణి నమ్ముకునే ఈ గుంపు కూడా ఈనాడు సమాజంలో ఎక్కువ ఉందండి. ఇది రెండో గుంపు. మూడో గుంపుని చూద్దాం. యెషయా గ్రంథము 2:3. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళి జనులు గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడికి? అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిరం ఏది ఇప్పుడు? జీవము గల దేవుని మందిరం అని చెప్పాడు క్రొత్తలో. ఏది ఆ మందిరం? క్రొత్త నిబంధన క్రీస్తు సంఘం. ఎవరైతే క్రీస్తు సంఘంలోనికి ఎవరైతే గుంపులుగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ గురించి చెప్తారో చూడండి. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి, ఆయన తన మార్గం విషయమే ఏమవుతుంది మనకు బోధించును అని చెప్పేశాడు. కాబట్టి దేవుని గురించి బోధన నేర్చుకున్న వారు దేని గురించి వస్తారంటే తమను సరి చేసుకోవడానికి. ఎందుకంట ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుము అని చెప్పుకొందరు అని చెప్పేశాడు. ఏంటంటే ఎలా నడవాలంటండి? మనం ఆయన అసలు గుంపులుగా దేవుని దగ్గరికి వచ్చేది, దేవుని మందిరం దగ్గరికి వచ్చేది, లేదా మనం చర్చిగా ఒక చోట కూడుకునేది దేని కొరకంటే మన త్రోవల్ని ఏం చేసుకోవడానికి? సరళం చేసుకోవడానికి. అందుకని మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పేశాడు. అంటే ఆరాధనకి ఎందుకు వస్తున్నామంటే, బైబిల్ తరగతులు ఎందుకు వస్తున్నామంటే మన త్రోవలు వక్రంగా ఉన్నాయి కాబట్టి, మన త్రోవలు సరిగా లేవు కాబట్టి, ఎవరైతే జీవము గల దేవుని మందిరానికి ఎవరైతే వస్తున్నారో, యెహోవా మందిర పర్వతానికి ఎవరైతే వస్తున్నారో వారు మీ త్రోవల్ని ఏం చేసుకుంటారంటే బోధ విన్నప్పుడు సరళం చేసుకుంటారండి. అదే చెప్పేశాడు, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందరు అని చెప్పేశాడు. కాబట్టి ఇలా జరగాలంటే కనుక వచ్చేది దేని కొరకంటే మన త్రోవల్ని, మన బ్రతుకుల్ని సరళం చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి ఎక్కడికి రావాలంటే మనం జీవము గల దేవుని మందిరానికి. తిమోతి రాసిన 3:15 ఉంటుంది. అది శీఘ్రంగా నేను ఆలస్యం చేసినట్లా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో మీకు తెలియవల్లని అని చెప్పేసినట్టు చూడండి పౌలు గారు. తిమోతి రాసిన 3:15. 3:15 అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో
అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలన అది నీకు తెలియవల్లని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అని చెప్పేశారు. అసలు జీవము గల దేవుని సంఘంలోకి వచ్చేది, అసలు మీరు కూడుకునేది, అక్కడ గుంపుగా గ్యాదర్ అయ్యి దేని కొరకంటే ఎలా పడితే అలా ప్రవర్తించడానికి కాదు, ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి కాదు. మరి ఆరాధనకు వచ్చి కూడా ఇంకా బ్రతుకులు మారకుండా ఎలా పడితే అలా ఉన్నారంటే వీరు ఎలాంటి వారు? వీరు జీవము గల దేవుని మందిరానికి వచ్చి సరి చేసుకోలేని వారు. అది చెప్పేశారు అక్కడ. ఎలా ప్రవర్తింపాలని నీకు తెలియాలని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి త్రోవలు ఎవరైతే విని మార్చుకోవాలనుకుంటున్నారో అలా కూడుకుంటారు ఎవరంటే ఈ గుంపు అండి. ఎవరంటే ఆరాధన మానకుండా, ఆరాధన మానేస్తే ఏమవుద్ది? మన బ్రతుకులు ఎప్పటికీ అలానే ఉంటే మన త్రోవలు సరవు, మన బ్రతుకులు మారవు, మన జీవితం మారదో, మనకు ఒక హెచ్చరిక కలగదు, ఒక ప్రేమ చూపలేము, ఒక సత్కార్యక్రమాలు చేయలేము మనం. కానీ ఈనాడు ఆరాధన మానేసి బైబిల్ తరగతులు మానేసిన వారు కూడా ఉన్నారు గుంపు. అంటే ఆరాధనకు వచ్చే ఈ గుంపు ఇదైతే, సరి చేసుకునే గుంపు ఇదైతే, దాని యాంటీ గుంపు ఏంటంటే సమాజంగా కూడట మానక అని చెప్పిన తర్వాత కూడా ధైర్యం చేసి మానేసే గుంపు ఉంది. హెబ్రీ పత్రిక 10:25 కొందరు మానుకొనిచున్నట్టుగా ఆనాడే మానేస్తారంటే ఈనాడు మానేస్తే ఏముంది? కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని చెప్పేశాడు. కొంతమందేమో దేవుని మందిరానికి వెళ్దాం, మనం అందరం కూడుకుందాం, దేవుని ఆరాధిద్దాం, మనమే దేవుని మందిరం కాబట్టి, మనమే చర్చి కాబట్టి మనం వెళ్ళి కూడుకుని మన త్రోవలను ఏం చేసుకుందాం అంటే సరాలం చేసుకుందాం అని వచ్చేవారు ఒక గుంపు అయితే, దానికి యాంటీ గుంపు ఏంటంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళ్దాం, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్దాం, ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్దాం, ఎప్పుడు మనకు అనుగుణంగా ఉంటే అప్పుడు వెళ్దాం, మన బ్రతుకులు సరిచేయకపోయినా నటించడానికి వెళ్దాం అని అనుకునే వారు కూడా ఉన్నారు. ఎవరంటే సమాజంగా కూడుట మానే గుంపు అండి వీళ్ళందరూ. కాబట్టి సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు అంటే మానేస్తే ఏం జరుగుతుంది? హెచ్చరిక కలగదు. హెచ్చరిక కలగకపోతే ఏం జరగదు? మన బ్రతుకులు మారు. హెచ్చరిక దేనికి? మన బుద్ధి సరి చేసుకోవడానికి, మన నీతిగా తయారవడం కొరకు, ప్రభు యొక్క శిక్షలోను బోధలను మనకు సరి చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా సమాజంగా కూటి ఏం చేయకూడదు? మానకూడదు. మానేస్తారంటే ఇంకా తెగించి కూడా వారు ఎలాంటి గుంపు అంటే దేవుని మందిర పర్వతానికి వచ్చి సరి చేసుకుని గుంపు అది. ఆ గుంపు ఏం చేస్తుందంటే ఎప్పుడూ మానేస్తారు. కానీ ప్రవర్తన సరిదిద్దుకోవాలనుకున్నవారు, త్రోవలను సరళం చేసుకోవాలనుకున్నవారు, హెచ్చరిక కలిగినప్పుడు బ్రతుకులు మార్చుకోవాలనుకున్న వాళ్ళు సరైన గుంపు. అదే మాట్లాడుతున్నాను. మానేసి ఏం జరుగుతుందంట? ఒకనొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అంటే కూడుకొని ఎక్కువగా చేస్తూ ప్రేమ చూపుటకను. ప్రేమ చూపించగలరా? ఎవరి మీదైనా చూపించలేరు. ఎందుకు? ప్రేమ అంటే ఏంటో నేర్చుకోకుండా ఒక వ్యక్తి మీద ప్రేమ ఎలా చూపిస్తాం మనం? చూపించలేమండి. ప్రేమ చూపుటకును, సత్కార్యాలు చేయటకును, ఒకరినొకడు పురుకొల్పోవాలని, ఒకరినొకరు పురుకొల్పుకోవాలండి. ఎప్పుడు జరుగుతుంది అది? ఇలాంటి సహవాసాలు కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు. అతను బట్టి మనము, ఈవిని బట్టి మనం ఏం చేసుకోవచ్చు? ఒకరొకరు ఏం చేసుకోవచ్చు? పురుకొల్పోవాలని ఫుట్నోట్లు ఏమాడు రేపవాలని. ఎందుకు ఇంకా దౌర్భాగ్యులుగా ఉన్నారు? మేము బాగానే చేస్తున్నాం కదా మా కార్యక్రమాలు, మేము బాగానే బ్రతుకుతున్నాం కదా, మీరు ఎందుకు బ్రతకట్లేదు అని ఒకరిని చూసి ఒకరు ఏమైపోతారంటే రేపే కార్యక్రమం జరుగుతుందండి. కానీ యెహోవా మందిర పర్వతానికి ఆగిపోయేవారు, జీవము గల దేవుని మందిరానికి, క్రీస్తు సంఘానికి ఆగిపోయేవారు గుంపు ఈనాటికి ఉన్నారు, ఆనాడు ఉన్నారు. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు మారు, వీళ్ళ జీవితం మారదు, ప్రేమ అంటే ఏంటి తెలియదు, సత్కారాలు అంటే ఏంటి తెలియదు, హెచ్చరిక కలిగిన బ్రతుకులు ఏం చేయవంటే ఖచ్చితంగా మారు. ఈ గుంపులో చాలామంది ఈనాడు సమాజంలో ఉన్నారు. యెషయా గ్రంథము 43:9 సర్వజనులారా గుంపు కూడి రండి, నా దగ్గరకు గుంపుగా రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చబడవాళ్ళను, వారిలో ఎవరిటి సంగతులు తెలియజేదురు. అసలు ఇలాంటి సంగతులు ఎవరు చెప్తారండి? దేవుని వాక్యము ఇలాంటి ఉన్నట్టుగా దేవుని కార్యక్రమాల గురించి ఎవరు చెప్తారు అసలే? అందుకని సర్వజనులారా దేవుని మాట్లాడడానికి రండి మీరు. అందుకని ఆయన కూడా ఏమన్నాడంటే ఆయన మాట్లాడినాలన్నా, దేవుని గురించి మీకు తెలియాలన్నా సర్వజనులారా ఎలా రండి? గుంపు కూడి రండి, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేదురు, పూర్వకాలం జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు, తాము నిర్దోషులమని తీర్పు పొందినట్టు తమ సాక్షులను తేవలు లేదా విని సత్యమే అని ఏం చేయాలంట? ఒప్పుకొని వాళ్ళను అని చెప్పేశాడు. దేవుడు కూడా ఎందుకు రమ్మంటాడంటే, దేవుడు ఎందుకు రమ్మంటాడండి? ఆయన త్రోవల్లో మీ త్రోవలు సరి చేసుకోవడం కొరకు, మీ బ్రతుకులు మార్చుకోవడానికి నా దగ్గరికి రండి. నాకు కావాల్సిందల్లా
మారు మనసు, కనికరము, దయ అని చెప్పేశాడు మీకా గ్రంథంలో. ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది మానవుడి నుంచి తన సందేశాలు విని, తన బోధలు విని, తన వాక్కులు విని ఏం చేయాలంటే ఖచ్చితంగా మారలేదు. ఎందుకంటే దేవుని వద్దకు, దేవుని మందిరానికి, లేదా అసలు క్రీస్తు సంఘంగా కూడుకోవడానికి రాని గుంపు ఈనాడు కూడా సమాజంలో ఖచ్చితంగా ఉంది. కాబట్టి సమాజంగా కూడుట మానేసి హెచ్చరిక కలగకుండా, బోధ కలగకుండా దేవుని మందిరానికి ఆగిపోయే గుంపు కూడా ఈనాడు సమాజంలో ఉంది. ఇది ఎన్నో గుంపు అంటే 3వ గుంపు. 4వ గుంపుని చూద్దాం. యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ఏం చేస్తారంట? ప్రమాణం చేదురు. ఒక తప్పు చేయడానికి దేని మీద నొట్టేస్తారు చాలా మంది. వీళ్ళందరూ ఎవరంటే వ్యభిచారులు అన్నాడు చూడండి దేవుడు. నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారం చేయించు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేను ఇట్లు నిన్ను క్షమించుదును. అసలు నేను ఎట్లు క్షమించను నిన్ను? మీరందరూ ఏం చేస్తారంటే వ్యభిచారుల గుంపుల్లో, వేశ్య గుంపుల్లో ఉన్నారంటే చాలా మంది. వేశ్య ఇండ్లలో గుంపులుగా కూడుదురు అని చెప్పేశాడు. వ్యభిచార గుహాల్లో దొరికేసేవాళ్ళు, వ్యభిచారం చేస్తున్న వారు దాంట్లో ఉన్నవారు ఎవరంటే వీళ్ళందరూ వ్యభిచారుల గుంపు. అంటే ఒక స్త్రీని కాక వేరే స్త్రీని ఆశించేవారు, ఒక పురుషుని కాక వేరే పురుషుని ఆశించే వాళ్ళు అందరూ ఎవరంటే వ్యభిచారుల గుంపు. ఒక దృష్టి సరిగా లేకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వీళ్ళందరూ ఎవరంటే వ్యభిచారుల గుంపు అండి. కాబట్టి ఈ వ్యభిచారుల గుంపు గురించి చెప్పేశాడు. నీ పిల్లలు ఏం చేస్తారంట? నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేదురు అని చెప్పేశాడు దేవుడు. అన్ని జనుల దగ్గరికి కానీ, అన్ని జనుల స్త్రీల దగ్గరికి కానీ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు అన్నాడు యవనస్తులు. అన్ని స్త్రీలతో సహవాసం చేయొద్దు, అన్ని స్త్రీలను ప్రేమించొద్దు కూడా అని చెప్పేశాడు. అలాంటి అన్ని స్త్రీల కోసం, అన్ని స్త్రీలను ప్రేమిస్తూ చాలా మంది ఏం చేస్తారంటే ఇది తోడని అది తోడని కూడా ప్రమాణం చేస్తారు. వాళ్ళందరూ విగ్రహారాధికులు. వాళ్ళందరూ దేవుణ్ణి ఎరగినప్పుడు దేవుణ్ణి ఎరిగిన నీవు దేవుణ్ణి ఎరగని వారితో సహవాసం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా మంది 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులు అంటే దేవుణ్ణి ఎరగిన వారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏం సంబంధం, ఏం సాంగత్యం? చీకటికి వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి అసలు పాలెక్కడదే? నువ్వు అట్టుకొచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటావు, అమ్మాయిని ఇచ్చేస్తున్నా అంటావు. ఇదంతా దేని గురించి చదివద్దు ఒకసారి. యెరెమీయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి, అంటే దేవుణ్ణే విడిచేస్తారు. దేవుణ్ణి విడిచే పిల్లలు ఈనాడు ఉన్నారా? ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. వారు బైబిల్ అంటే ఎరగదు, దేవుడు అంటే ఎరగడు, కానీ వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాక్యం ఉంటుంది, కానీ దేవుణ్ణి ఎరగరు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. వ్యభిచారుల గుంపుల్లో రెడ్ లైట్ ఏరియాస్ కూడా వెళ్ళే పిల్లలు ఈనాడు చాలా మంది ఉన్నారు. నా పిల్లలు నన్ను విడిచి, నీ పిల్లలు నన్ను విడిచి. ఈనాడు చాలా మంది కుటుంబంలో ఉన్న పిల్లలందరూ ఎలా ఉన్నారంటే దేవుణ్ణి విడిచి తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. అది స్త్రీలు, పురుషులు కూడా. దేవుడు చూస్తున్నాడు కదా, ఈ అబ్బాయితో తిరుగుతుంటే రోడ్డు మీద, ఈ అమ్మాయితో తిరుగుతుంటే దేవుడు చూస్తున్నాడు కదా అని భయము, భీతి లేకుండా ఏం చేస్తారంట? నన్ను విడిచి దైవము కాని తోడని ప్రమాణము చేయదు. అసలు దేవుడే తెలియని ప్రజలు ఉన్నారండి ఈనాడు. ఎవరంటే మన ఇంట్లోనే చాలా మంది. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఏం చేసిందంట? పుట్టేసిందంట. దేవునిని ఎరుగని తరం. దేవుణ్ణి ఎరగపోతే ఏం చేసుకున్నాడు? శరీరం అపిత్రం చేసుకుంటాడు, శరీరం ఇష్టానుసారం ఉపయోగించుకుంటాడు. శరీరాన్ని ఏం చేస్తారంటే వ్యభిచారం వైపు తిరుగుతారు. పిల్లలందరూ ఎక్కడ దొరికేశారంటే వ్యభిచార గృహాల్లో లేదా వేశ్యల గృహాల్లో కనపడ్డారంటే వీళ్ళందరూ దేవుణ్ణి విడిచి తిరుగుతున్నవారు. అందుకని ఆ తరము వారందరూ ఆ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం పుట్టేసిందంట. ఇది ఎవరంటే ఏ గుంపు అంటే పిల్లలు, వ్యభిచార గుంపు అంట. ఈనాడు పెద్దలు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. అది చెప్పేశాడు యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేదురు. వాళ్ళ మీద పుట్టేస్తారు, వీళ్ళ మీద ఒట్టేస్తారు. ఎవరి మీద నొట్టేస్తారు? ఎవరి గురించి? నేను నీ గురించి దేని మీద నొట్టేస్తాను. మా అమ్మ మీద ఏమైనా ఎత్తాను, మా నాన్న మీద ఏమైనా ఎత్తాను, దేని మీదనే ఎత్తనని
ఒక అమ్మాయి గురించి అబద్ధాలు ఆడే అబ్బాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి గురించి ఒక అమ్మాయి ఎన్నో అబద్ధాలు ఆడే స్త్రీలు కూడా ఉన్నారు. దైవము కాని వాటి తోడని ఏం చేస్తారంట, అవి నమ్మేసి వెళ్ళిపోతారు. ఒకనొక రోజు శరీర కోరికలు తెచ్చుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీద వదిలేస్తాడు, అయిపోయింది బ్రతుకు, అయిపోయింది. దైవము కానీ వాటి తోడని ప్రమాణం చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను. దేవుడు ఎంతలా చూస్తున్నాడు మనల్ని, తృప్తిగా పోషించినను. వారు ఏం చేస్తారంట, ఎంత దేవుడు పోషించినా వాళ్ళు ఏం చేస్తారంటే వ్యభిచారం చేయొచ్చు, వేశ్యల ఎండ్లలో గుంపులు కూడుదురు, నేను ఇట్లు నిన్ను క్షమించదు. అసలు ఎలా క్షమించాలండి ఎలాంటి వాళ్ళని? ఇది ఏ గుంపు అంటే వ్యభిచారుల గుంపు. మరో గుంపు చూద్దాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 4 హృదయపూర్వకంగా నన్ను బతిమాల కొనక సయ్యముల మీద పరుండి. సయ్యముల మీద అంటే బెడ్స్. అంటే చాలా మంది ప్రార్థన చేయాలంటే భోజనం చేయడానికి కూర్చున్న వాళ్ళు కానీ పడుకుంటాకి వెళ్ళిన వాళ్ళు కానీ ఏం చేస్తారంటే, ఈ బద్దకస్తులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఎక్కడ ప్రార్థన చేస్తారు? హృదయపూర్వకంగా దేవుని అడగరు. నిద్ర వచ్చేస్తుంది, వెంటనే 2 నిమిషాలు అయిపోవాలనుకుంటారు ప్రార్థన ఎలా చేస్తారంట, సయ్యముల మీద పరుండి చేస్తారంట. అంటే బెడ్ల మీద ప్రార్థన చేసి దౌర్భాగ్యులు కూడా ఉన్నాడు చాలా మంది. వారు ఏం చేస్తారంట, హృదయపూర్వకంగా నన్ను బతిమాల కొనక. అసలు ప్రార్థనలు ఏంటండి? దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, పశ్చాత్తాపడతాం, రియలైజేషన్ కనపడాలి. ఎక్కడంటే ప్రార్థనలో. ఇదేమి కనపడక ఎలా ఉందంట, సయ్యముల మీద పరుండి. ఏంటమ్మా నువ్వు కూర్చుని చాలా మంది మేధావులు వాక్యం తెలుసున్నా కూడా కూర్చుని ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఇలా ఏదో పంతులు మామ అంటాడు చూసారా బయట, అలాగా ఇక్కడ ఏదో నోట్లో పెదవులు ఇలా లిప్సింగ్ చేసి ఏం చేస్తారంటే వెంటనే తినేస్తారు. వీళ్ళందరూ సయ్యముల మీద పరుండి కేకలు వేయుదురు. అంటే ఏదో నటించేస్తారు వీళ్ళు. కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధ్యాన మధ్యములు కావాలని వారు ఏం చేస్తారంట, గుంపులు కూడుతురు. నా హృదయంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, నాకు అన్నీ తెలుసండి, అయినా ఆరాధనకు రావట్లేదు, అయినా దేవుని దగ్గర రావట్లేదు అంటే నాకు ఆల్రెడీ హృదయపూర్వకంగా, అసలు హృదయపూర్వకంగానే నన్ను ఎప్పుడు అడగట్లేదు అన్నాడు దేవుడు. ఎవరంటే నెలలో త్రాగుబోతులు. అదే చెప్పేశారు అక్కడ. నన్ను విసర్జించి ధ్యాన మధ్యములు అంటే ఎప్పుడు చూసినా పొద్దున్న లేచి తాగడం, పొద్దున్న తాగడం, మధ్యాహ్నం తాగడం, సాయంత్రం తాగడం, పొద్దున్న 3 పూటలు ఎలా అయితే తిన్నాం 3 పూటలు తాగేసే చాలా మంది ఉన్నారు గుంపు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ధ్యాన మధ్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. సిట్టింగ్ క్లాస్ చేసే కొంతమంది బ్యాచ్. చీకట్లో మనకి లైట్లు వెలుగుతాయి. ఏంటి చీకట్లో ఎంత చీకటి ఉందో లైట్లు వెలుగుతున్నాయి అంటే కనుక అక్కడ ఎవరున్నారంటే మద్యం తాగే గుంపు ఉంది. ఈ మద్యం తాగే గుంపులో క్రైస్తవులు ఉండకూడదు. దయచేసి నువ్వు తాగినా తాగపోయినా క్రైస్తవులు దరిదాపుల్లో అక్కడ ఉండడానికి ఎటువంటి అవకాశం లేదండి. ఎక్కడైనా పోలీసులు నేను పట్టేసుకుంటే కనుక నేను తాగలేదండి అంటే ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోరు. నేను తాగలేదండి, నేను డ్రింకే తాగానంటే ఎవరికి చెప్తున్నాను అంటారు. అసలు క్రైస్తవులు త్రాగుబోతులు దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. అసలు దేవుడు ఏమన్నా చూడండి అక్కడ, ధ్యాన మధ్యములు నన్ను విసర్జించి ధ్యాన మధ్యములు కావాలని వారు ఏం చేస్తారంట, గుంపులు కూడుదురు అని చెప్పేశాడు. మందు తాగదామని సిట్టింగ్ చేస్తారు చాలా మంది, కూర్చుంటారు. కొన్ని చోట్ల గుంపులుగా కూడి వారు నచ్చినంత తాగి నచ్చినంత తింటారు. ఎవరంటే మద్యం తాగి త్రాగుబోతుల గుంపులు. దీని క్రొత్తనంలో కూడా చెప్పాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు. 3వ వచనం, మనం పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము అని చెప్పేశాడు. వారు మద్యాలు, ఏ మద్యాలు? ధ్యాన మద్యములు తాగడానికి ఏం చేస్తారంట, గుంపులు కొడుతున్నారంటే ఆ గుంపులో క్రైస్తవులు ఉండకూడదు. అదే చెప్పేశాడు. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏ విందులు, త్రాగుబోతులు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు, ఇష్టానుసారంగా తాగుతారు, ఇష్టానుసారంగా తింటారు, ఏది పడితే మాట్లాడుకుంటారు. ఆ గుంపులో మీరు ఉంటే కనుక అసలు మీరు క్రైస్తవులా లేదా మీరు త్రాగుబోతులా? కాబట్టి ఈనాడు త్రాగుబోతుల గుంపు కూడా సమాజంలో ఉంది. అందుకని నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఒకసారి నువ్వు ఎరిగి తెలుసుకో. ఒకసారి అసలు మనం ఏ గుంపులో ఉన్నాము, ఏ సహవాసంలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము,
ఎవరితో మనం ఆలోచన చేస్తున్నాం ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టం నెరవేర్చుకుంటూ గతించిన కాలమే చాలు, అయిపోయింది, అదంతా గతం. కానీ త్రాగేవాడికి ఎప్పుడు కూడా సహకారం కానీ, ఎప్పుడు కూడా ఆ గుంపుల్లో కానీ మనం ఖచ్చితంగా ఉండకూడదు. అన్నం తింటాడంటే డబ్బులో ఉండే, త్రాగుతాదంటే దయచేసి డబ్బులో ఒకటి. ఎందుకంటే అలాంటి వాడిని ఎంకరేజ్ కూడా చేయకూడదు, అలాంటి ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు అని మనం దయచేసి. కాబట్టి త్రాగుబోతులు విందులు, మద్యాలు తాగేవారు వాళ్ళందరూ ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవారు. ఇది త్రాగుబోతుల బ్యాచ్. మరో గుంపు చూద్దాం. కీర్తనలు 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలు అంటే ఎవరు అక్కడ చెప్పేశాడు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించున్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని చెప్పేశాడు. ఎవరంటే వీళ్ళు దుర్మార్గులు. అంటే ఒక వ్యక్తిని చంపేయాలన్నా, ఒక వ్యక్తికి హాని చేయాలన్నా, ఒక వ్యక్తిని పొడవాలన్నా అంటే పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు ఏమంటారంటే దేవుడు దుర్మార్గులు అని చెప్పి. ఆవిడ పేక్ కట్ చేయాలా, మేము చేస్తాం. ఆవిడ పొడి చేయాలా, పొడి చేస్తాం. వెనక నుంచి పొడవాలా, ముందు నుంచి పొడవాలా అనే వాళ్ళు ఉన్నారు. ఎవరల్లో దుర్మార్గులు అని చెప్పేశాడు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఏం చేస్తున్నారు, ఆవరించి ఉన్నారు అని చెప్పేశాడు. కాబట్టి దుర్మార్గులు ఎప్పుడు పొడుతామన్నా, వారు నా చేతులను నా పాదములను ఏం చేస్తున్నారు, పొడిచి ఉన్నారు అని చెప్పేశాడు. మనిషికి హాని చేసే వాళ్ళు ఎవరంటే దొంగలు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల కొరకు, బంగారం కొరకు మనుషులు పొడి చేస్తారు, మనుషులు ఏదైనా చేస్తారు. ఎవరంటే దుర్మార్గుల గుంపు అని చెప్పేశాడు. ద్వితీయోపదేశకాండం మరో గుంపు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పేశాడు. దేవుడు ఇశ్రాయేల్ని ఆ ఐగుప్తు నుంచి విడిపించి కనానికి వెళ్ళే మార్గంలో ఈ అరణ్యంలో దేవుని చాలా విసిగించేశాడు. ఎవరంటే ఇశ్రాయేల్. అందుకోసమే నన్ను నువ్వేం చేసావు అంటే, దేవుడు మాట్లాడుతూ నువ్వు నన్ను ఎప్పుడు ఏం చేసావు అంటే విసిగించారు. ఎవరు? ఇశ్రాయేల్. అదే పేశాడు. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోను, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద ఏం చేస్తారంట, తిరుగుబాటు చేయుచునే వచ్చిద్రి అని చెప్పేశాడు. తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? చెప్పిన పనిని చేయకుండా రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏంటని ఉన్న పని, చెప్పిన పని చేయకుండా రియాక్షన్ ఇచ్చేవాళ్ళు అంటారు. మనం ఒకటి చెప్తుంటే దానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతారు వాళ్ళు. ఎవరంటే తిరుగుబాటు దేవుడు బ్రతకమనంటే బ్రతకలేదు. దేవుడు భౌతికమైన ఆహారం కాదు, ఆత్మీయ ఆహారం కావాలంటే వాళ్ళు భౌతికమైన ఆహారమే కోరుకున్నారు. వీరెల్లప్పుడు ఎక్కడండి, ఐగుప్తు నుండి. అది చూడండి, నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి దినం మొదలుకొని ఈ స్థలం ముందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద ఏం చేస్తారో తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. యెహోవా మీద తిరుగుబాటు చేయడం అంటే ఆయన ఆజ్ఞలో, ఆయన కట్టడలో ఏం చేయడం, గై కొనకపోవడం. ఈనాడు చాలా మంది వాక్యం చెప్పినా సరే ఎలా ఉంటారు? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. వారు తిరుగుబాటు చేయవారు కనుక. ఎవరంటండి? అసలు ఎంత చెప్పినా వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తున్నారు. కొంతమంది ఉంటారండి, కొన్ని చోట్ల వాక్యం చెప్తే ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదో, ఎంత చెప్పినా మనం ఏదేం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు వాళ్ళు. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము అని చెప్పేశాడు. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పని చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? తిరుగుబాటు చేసేపడాలి. దేవుని మీద తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు ఆనాడే ఉన్నారు. ఈనాడు వాక్యం విని సువార్త మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు. దేవుని మీద తిరగబడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని మీద తిరగబడితే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. సువార్త మీద తిరగబడితే ఏం చెప్పాడు దేవుడు? వాడు నోడు మూయించమని చెప్పాడు. కాబట్టి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఏం చేయాలంట, ఖండించుటకును అని చెప్పేశాడు. ఎవరి మాట? ఎదురాడి వారి మాట. దేవుని మీదే ఎదురు తిరుగుతున్నారు చాలా మంది. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఏం చేస్తారు? ఎదురుతున్నారు. చెప్పిన మాట వినని వారు. నువ్వు అలా బ్రతకరా అంటే అలా బతుకుతారు, ఇలా జీవించకరా అంటే జీవిస్తారు. అమ్మాయి మాట్లాడకంటే ఇవి మాట్లాడదు, అమ్మాయి నువ్వు ఇలా చూడకూడదు అంటే అలాగే చూస్తుంది అమ్మాయి. వీళ్ళందరూ ఎవరంటే తిరుగుబాటు చేసేవాళ్ళు. తిరుగుబాటు చేసే గుంపు మన ఇంట్లో ఉంది, సమాజంలో ఉంది. దేవునికి ఎప్పుడు ఆల్రెడీ ఎదురైన గుంపు ఉంది. అది ఎవరంటే ఇశ్రాయేలు గుంపు.
మనం అంటాం ఏమనంటే పిల్లల్ని అది చదివించావు ఇది చదివించావు, వీడేంటి ఆ లవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఈ ఈ అమ్మాయి ఏమో ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఏంటి నా పరిస్థితి అంటారు. ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడో చెప్పి యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని ఏం చేసి ఎంత అలా చదివించానండి వెళ్ళిపోయిందండి అమ్మాయి, ఎంత అలా చదివించానండి వెళ్ళిపోయాడండి అబ్బాయి, నేను పిల్లలకని గొప్పవారిగా చేశాను అన్నాడు దేవుడే. ఎంత అలా చూశాడండి వాళ్ళని, ఇశ్రాయేల్ని. ఈనాడు తల్లిదండ్రులు కూడా పిల్లలు అలాగే చూస్తున్నారు, కానీ చూసినా వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఏంటి, ఏం చేస్తున్నారంట, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద ఏం చేశారు. ఎద్దుకైనా తెలుసు తన కామంది ఎవరు. అదే చూడండి, ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డు తెలుసుకును, ఇశ్రాయేలుకి తెలియలేదు, నా జనులు యోచింపరు, పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని చెప్పేశాడు. అంత లక్కని పెంచితే వాళ్ళ మాట అనకుండా మీరు ఇష్టానుసారంగా బతుకుతుంటే, ఇష్టానుసారంగా జీవిస్తే, వ్యభిచారం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ జీవితాలు సరిలేకుండా ఉన్నారంటే, పాపిష్ట జనమా, దోషప్రజమైన ప్రజలారా. ఎవడో గొట్టంగాడు గురించి తల్లిదండ్రులు తన్నేసే వాళ్ళు ఉన్నారు ఈనాడు, ఎవరో ఒక అమ్మాయి గురించి తల్లిదండ్రులు వదిలేసే వాళ్ళు ఉన్నారు, కూతురులు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే తిరుగుబాటు చేసే గుంపు. వీళ్ళందరూ సమాజంలో ఎక్కువ ఉన్నారండి. సమూయేలు మొదటి గ్రంథము 15:23 చదువుదాం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానం. ఎవరైతే తిరుగుబాటు చేస్తారు, చెప్పిన పని చేయలేదు అనుకోండి, అదేంటి ఎలాంటిదంటే అండి, సోది చెప్పుడుతో సమానం అంట. ఏం చెప్పుడుతో? సోది చెప్తున్నారండి. సోది చెప్తున్నారు కాబట్టి మీరు బతకలేకపోతున్నారు. బతికేవాడు ఎప్పుడు సోది చెప్పడు. ఏంటి నువ్వు ఇలా బతుకుతలేదంటే కదా, నేను బతుకుతున్నాను కదా అంటారు వాళ్ళు. మరి ఎప్పుడు తిరుగుబాటు చేస్తున్నారేంటి? ఇప్పుడు వచ్చి సంఘ పెద్దల లక్షణాలు రావాలి, ఎవరికి రావట్లేదు. భక్తిగా జీవించట్లేదు చాలామంది. కాబట్టి వీళ్ళందరూ ఏం చెప్తారంటే సోది చెప్తున్నారు. సోది చెప్పేవాడు, తిరుగుబాటు చేసేవాడే సోది చెప్తాడు. ఎప్పుడు తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం. ఇలా తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఈనాడు ఉన్నారండి. అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడు, సోది చెప్పావు అనుకోండి, విసర్జించేతనని చెప్తున్నాడు కింద. కాబట్టి ఈనాడు దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవారి మీద తిరుగుబాటు చేసేవారు సమాజంలో ఎక్కువ ఉన్నారు. ఏదో గుంపు ఇది. దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే గుంపు, స్వార్థికుల మీద తిరుగుబాటు చేసే గుంపు, సరి చేస్తున్న వాడి మీద, అది కొడుకు తండ్రి సరి చేసినా, అదే కొడుకు తల్లిని సరి చేసినా, అది సరి చేసి తిరస్కరించే గుంపు కూడా ఈనాడు ఉంది సమాజంలో. ఇది మరొక గుంపు. ఇది మరో గుంపు చూద్దాం. కీర్తనల గ్రంథము 86:14 చదువుదాం. దేవా 86:14 దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. వీళ్ళు ఎవరంటే నెక్స్ట్ బలత్కారులు అన్నాడు. వీళ్ళకి కఠినము, కరుణ, దయ ఏముండదు. అదే చెప్పేసాడు అక్కడ. ఏమని? బలత్కారులు అన్నాడు. మరో గుంపు. ఏ గుంపు అంటే వెళ్తే బలత్కారుల గుంపు. బలాత్కారుల గుంపు కూడా నా ప్రాణము తీయజూచున్నారు. కాబట్టి బలాత్కారులు ఏం చేస్తారు, ఇష్టానుసారంగా ప్రాణాలు కూడా తీసేస్తారు. ఆ ప్రాణాలు తీసేవారు, ప్రాణం తీసే గుంపు. అయితే వీళ్ళందరూ ఎవరంటే బలాత్కారులు. ప్రభువా నీ దయాదాక్షిణ్యం గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యంతో నిండినవాడు. కానీ దేవుడు అలా ఉంటుండే, మనుషులు ఎలా ఉన్నారంటే బలాత్కారులా ఉన్నారంట. కరుణ, దయ, జాలి ఇలాంటి ఏమీ లేవు. కానీ దేవుడు ఎలాంటి వాడు? ప్రభువా నీవు దయాదాక్షిణ్యం గలవాడు దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యముతో నిండినవాడు అని చెప్పేశాడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రజలు బలాత్కారులుగా ఉన్నారు. ఇది ఒక మరో గుంపు. ఇది కీర్తనలు 106:17 నెరవేర్చి ఎవరు మింగేస్తుందంటండి? అభిరామ్ గుంపుని. అభిరామ్ గుంపు ఒకళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి అభిరామ్ గుంపు ఏం చేస్తుంది? భూమి నెరవేర్చి దాతాను మృంగెను, అది అభిరాము గుంపుని ఏం చేశాను? కప్పివేసును అని చెప్పేశాడు. కాబట్టి అభిరాము గుంపు కూడా ఉంది. అభిరామ్ ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు? ఆయన గుంపు కూడా ఉందంటండి. అదే చెప్పేశాడు. భూమి నెరవేర్చి దాతాను మృంగెను, అది అభిరాము గుంపుని ఏం చేసాను? కప్పేసిందండి. భూమి ఇలా చీలిపోయిన తర్వాత సరిగా లేడు ఎవరంటే అభిరాము. అభిరాముతో సహవాసం చేసారు, ఇంకేమైపోతారు? భూమి ఇలా చీలిపోయి దాంట్లో పడిపోయిన తర్వాత మింగేసింది.
కప్పేసింది. భూమి నెరవిడిచి దాతాను మృంగెను, అది అభిరాము గుంపును ఏం చేశాను, కప్పేసింది అంటే ఏదో దుప్పుడు వేసినట్టు భూమి ఏం చేసింది, ఆ అభిరాము భూమిని కప్పేసింది. ఈ అభిరామి లాంటి వాళ్ళతో సహవాసం చేసిన, ఈ అభిరాములు లాంటి వాళ్ళతో తిరిగిన నెరవిడిచి ఏం చేసింది అంటే మింగేసింది, కప్పేసింది. కాబట్టి నేను వీడితో తిరుగుతున్నాను కదా ఏమవుదు, ఆమెతో తిరుగుతున్నాను కదా ఏమవుదు అనుకుంటున్నారేమో. దేవుని నచ్చని ప్రజలతో తిరిగితే ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితి అవుతుంది. ఇది ఏ గుంపు అంటే అభిరామ్ గుంపు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణం, దాన్ని ఎక్కను ఏం చేయకండి, తేకుడి అని చెప్పేశాడు. చాలామంది ఇశ్రాయేలు ఏం చేస్తారంటే పాపం చేస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారు ఇష్టానుసారంగా బలు అర్పిస్తున్నారు. కానీ దేవుడికి నచ్చట్లేదండి. ఎందుకు నచ్చట్లేదంటే బ్రతుకు సరుకు లేనివాడు అర్పణ చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు ఎలా బతుకుతున్నారు చూడండి ఒకసారి. అసలే 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి ఏమై ఉన్నారు, తొలగిపోయాం. ఇలాంటి వాళ్ళు వచ్చి బలి అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరించేస్తాడా? అది దయచేసి నా దగ్గర తేకండి అన్నాడు. ఈనాడు కూడా ఉన్నారు క్రైస్తవులు అలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? ఇష్టానుసారంగా బతుకుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, 6 రోజులు ఇష్టానుసారంగా నచ్చినట్టు బతికేసి ఆదివారం మీద నటించేసి స్తుతి బలి, ప్రార్థన బలి, వాక్యం అనే బలి, ఏ బలులన్నీ అర్పించేసి నటించేస్తారు చాలామంది. ఇలాంటి బలు నా ఎదురు తీసుకురాకండి, తేకండి అన్నాడు చూడండి అక్కడ. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము. మనం కూడా ప్రార్థన ఎలా అర్పించాలి? అర్పణగా అర్పించాలి. మనం ప్రార్థన చేసేడు దేవుడు అసహించుకున్నాడండి. ఎందుకంటే ఎలాంటి వారు ప్రార్థన చేస్తున్నారు? తిమోతి రాష్ట్రం 1:2 అధ్యాయం 8వ వచనం, ప్రతి స్థలం ఉంది పురుషులు కోపమును సంశయం లేనివారై పవిత్ర చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్న. పవిత్ర చేతులు లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడు? నీ బ్రతుకు సరిగా లేకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంది. నీ బ్రతుకు సరిగా లేకుండా వాక్యం అంటే ఉపయోగం ఉంది. నువ్వు వాక్యం చెప్తున్నావు, వింటున్నప్పుడు బ్రతుకులు మారకపోతే కనుక వీళ్ళందరూ ఎవరంటే ఆనాడు ఇశ్రాయేలు ఎలా నామకార్థంగా నైవేద్యాలు తెచ్చారు, ఈ రోజు కూడా నామకార్థంగా వచ్చి నామకార్థంగా పాటలు పాడి నామకార్థంగా వాక్యం విని నామకార్థంగా వాక్యం నేర్చుకుని ప్రవరాత్రి భోజనంలో పాలన పొంది కానుకలు వేసి వెళ్ళిపోతారు. మీ నైవేద్యం నాకు ఇష్టం లేదు అంటున్నాడు చూడండి అక్కడ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, మీ నైవేద్యం ఎవరికి కావాలి? మీ నైవేద్యం నాకు అసహ్యం పుట్టిస్తుందంట. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము, దాన్ని నిక్కను ఏం చేయకండి, తేకండి అంటున్నాడు. పాపిష్టి ప్రజలు ప్రార్థన చేసి దేవుడు అంటాడా? ఏండో పాపుల మనవి దేవుడు ఆలకించడు. దేవుడు పాపులు మనం ఎందుకు ఆలకించడంటే పాపం చేసేవాడు అంటే దేవుడికి ఎవరు? అసహ్యుడు. కీర్తనల గ్రంథం 5:4 వచనం, నీవు దుష్టత్వం చూచి ఆనందించి దేవుడవు కావు. దేవుడము దుష్టత్వం చూడలేడు, మనుషులము దుష్టత్వాన్ని చూస్తున్నారు. మరి ఆయన పిల్లలు అనుకుంటే అర్హులేని అసలే. నీవు దుష్టత్వం చూచి ఆనందించి దేవుడో కావు, చెడుతనమునకు నీ యొద్ద, ఫుట్నోట్ దుష్టమునకు నీ యొద్ద ఏం లేదు, చోటే లేదు అన్నాడు. ఎలా ఉన్నారంటండి? డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు ఎవరో అసహ్యులు. అలాంటి వాళ్ళు వచ్చి బలు అర్పించేస్తున్నారట. నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, ఇవన్నీ అర్పించేసి ఏం చేయాలంటే దేవా బలులు అర్పిస్తున్నావు, నువ్వు తీసుకో, ఇదిగో నీకే అంటున్నారు చాలా మంది. నీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించున్నది అంటే అసహ్యం పుట్టించు దోపార్పణ, దాన్ని నీకు ఏం చేయకండి, తేకుడి అని చెప్పేశాడు. బ్రతుకు సరిగా లేనివాడు అర్పణలు అర్పిస్తే ఎంతో ఉపయోగం, ప్రార్థన పడితే ఎంతో ఉపయోగం, వాక్యం చెప్తే ఎంతో ఉపయోగం, వాక్యము వింటే ఎంతో ఉపయోగం. నో యూజ్ అండి. ఇది ఏ గుంపు అంటే ఏ గుంపు చెప్పేశాడు అక్కడే. ఇది పాపుల గుంపు. పాపిష్టి జనమ, 4వ వచనం, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీరు దేవుడిని విసర్జించి బలు అర్పిస్తున్నారా? మీ బ్రతుకులే సరిగా లేకుండా బలు అర్పిస్తున్నారా? కాబట్టి ఇది ఏ గుంపు అంటే పాపుల గుంపు. దేవుడు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కావు, డాంబికులు సన్నిధి నిలవలేరు, పాపం చేయవారు నీకు అసహ్యం అంటే పాపం చేసి వచ్చి ఆరాధనలో పాల్గొంటే ఉపయోగం ఉంది? నో యూస్. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నా ఒకసారి దయచేసి ఆలోచించేయండి. అంటే 10 గుంపులు ఈరోజు మనము ఆలోచన చేస్తున్నాం. ఈ గుంపుల్లో మీరు ఏదైనా గుంపులో ఉన్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవన్నీ ఏ గుంపులు? ఇవి మంచి గుంపులు కాదు. ఎలాంటి గుంపులు ఇవి? ప్రమాదకరమైన గుంపులు ఇవి. కాబట్టి ఈ గుంపుల్లో ఉంటే దయచేసి బయటికి రండి. అసలు మీరు ఏ గుంపులు ఉన్నారు ఎరగండి. ఎందుకంటే
ఈ మేకల్ని వేరు చేస్తాడు, గొర్రెల్ని వేరు చేస్తాడు. మేకల్లో మీరు ఉన్నారా, గొర్రెల్లో మీరు ఉన్నారు? ఏ గుంపులో మీరు ఉన్నారు? నరకానికి వెళ్ళే వారి గుంపులో ఉన్నారా, పరలోకానికి వెళ్ళే గుంపులో ఉన్నారా? వీళ్ళందరికీ పరలోకం వస్తుందంటే ఖచ్చితంగా పరలోకం రాని గుంపేది. నరకానికి ప్రత్యేకంగా డోర్లు ఎంట్రన్స్లో ఉండే గుంపు ఏదన్నా ఉందంటే ఈ 10 గుంపులు నరకానికి దగ్గరగా ఉన్నాయి, పాతాల లోకానికి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్న గుంపులేవండి. ఇంకా చాలా గుంపులు ఉన్నాయి. ఎలాంటి గుంపుల్ని మనం పార్ట్ 2లో ఆలోచించేద్దాం.